హలో గాయ్స్, వెల్కమ్ టు ధనుష్ డైరీస్. నేను మా బాయ్స్ అయితే ఫైనల్గా అరుణాచలానికి అయితే రీచ్ అయిపోయాం. మార్నింగ్ టైం 10 అవుతుంది. ఆ రోజు రష్ కూడా లేదు, ఎందుకంటే ఆ రోజు వెనస్డే. వీకెండ్స్ తప్ప వీక్ డేస్లో ఎక్కువ రష్ ఉండరు. ఒకవేళ మీరు సాటర్డే సండే గుడికి వెళ్ళాలనుకుంటే గుడిని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేరు, ఎందుకంటే ఆ రోజు చాలా రద్దీగా ఉంటుంది. అయితే ఈ ఆలయం వెనుకలున్న చరిత్ర కథ ఏంటంటే, పురాణాల ప్రకారం ఒకసారి సృష్టికర్త బ్రహ్మదేవుడికి, సృష్టిపాలకుడు విష్ణువుకి వీళ్ళిద్దరి మధ్య ఎవరు గొప్ప అనే అహంకారంతో పెద్ద యుద్ధం జరిగింది. ఆ గర్వాన్ని అణచడానికి పరమశివుడు ఒక అగ్నిస్తంభ రూపంలో అనంతంగా ప్రత్యక్షమయ్యాడు. మీలో ఎవరైనా నా ఆదిని అంతాన్ని కనుగోగలిగితే మీరే గొప్ప అని సవాల్ విసిరాడు. విష్ణుమూర్తి వరాహస్వామి అవతారం ఎత్తి భూమిని తొలించుకుంటూ కిందికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడు హంస రూపంలో పైకెగిరాడు. ఎంత వెతికినా శివుని అంతం దొరకక విష్ణు ఓటమి ఒప్పుకొని తిరిగి వచ్చేశాడు. కానీ బ్రహ్మదేవుడు మాత్రం పైనుంచి రాలిన మొగలి పువ్వుని సాక్ష్యంగా పెట్టుకొని పూజకి పనికిరాదని శపించాడు. ఆ తర్వాత బ్రహ్మ విష్ణు కోరిక మేరకు ఆ ఉగ్రమైన అగ్నిస్తంభాన్ని ఒక చల్లని కొండగా మార్చాడు. అగ్ని నుండి ఉద్భవించింది కాబట్టి అది అరుణాచలమైంది. చాలా ఎండ కొడుతుందని మేమైతే గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేశాం. గిరి ప్రదక్షిణ వచ్చేసి 10 కిలోమీటర్స్ ఉంటుంది. ప్రదక్షిణ చేసేటప్పుడు 8 లింగాలని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. రమణ మహర్షి ఆశ్రమం మేము వెళ్ళినప్పుడు క్లోజ్ ఉంటుంది, ఎందుకంటే అది ఓపెనింగ్ టైమింగ్ వచ్చేసి పొద్దున 9 to 5. మీరు అరుణాచలం కొండని కూడా ఎక్కొచ్చు. దాని ఎంట్రన్స్ పాయింట్ వచ్చేసి రమణ మహర్షి ఆశ్రమం లోపల నుంచే ఉంటుంది. అంటిల్ దెన్, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల